విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. మీకు ఇంట్రెస్ట్ అయిన లడ్డు ఆ ప్రజా సమస్య అంతా పక్కన పడిపోయింది. లడ్డు ఒకటే వచ్చింది ముందుకి. రాజకీయ ప్రమాదం ఆయనకి వెళ్ళిపోయింది. ఈ తిరుపతి తిరుమల దేవస్థానం చాలా ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ ఉన్నటువంటి వ్యవస్థ ఇది. అదే డివోటీస్. సార్ కమ్యూనిస్ట్ పార్టీ దానికి ఏం సంబంధం అంటే, కమ్యూనిస్ట్ పార్టీకి వ్యవస్థ మీద వ్యతిరేకత లేదు. మేము నమ్మనంత మాత్రం నా వ్యవస్థ అవుతుందని మేము చెప్పడం లేదు. కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఉన్న చోట్ల కూడా ఆడేమి దేవాలయాన్ని పగలగొట్టడం లేదు, దేవాలయానికి కావాల్సిన ఏర్పాటు చేస్తారు. కేరళలో అన్ని రకాల ఏర్పాటు చేస్తాం కదా. అందువల్ల కమ్యూనిస్టులు దేవాలయానికి వ్యతిరేకం కాదు, దేవుళ్ళకి వ్యతిరేకం కాదు, భక్తులకు వ్యతిరేకం కాదు. మాకు భక్తి ఉండకపోవచ్చు, మాకు ఆత్మ ఉంది, మీకు ఒక ఆత్మ ఉంది. ఆత్మే. దీన్ని ఇప్పుడు రకరకాల పద్ధతుల్లో మార్చేస్తారు. నా బాధ ఏంటంటే, తిరుపతి దాదాపు 1,00,000 మంది జనం వస్తారు రోజుకి. బ్రహ్మోత్సవాలకైతే 1,00,000 మంది వస్తారు. ఆదాయం వస్తూ ఉంది. ఆదాయం ఎట్ట ఖర్చు పెడతారో దాన్ని తంటాలు పడతారు. ఇంత ఒక సెంటిమెంట్స్ వల్ల దాన్ని దెబ్బ కొట్టే ప్రమాదం వచ్చేసింది. ఇప్పుడు గవర్నమెంట్ మారుతున్నాయి. ఇది ఎక్కడ వచ్చిన మూల కారణం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే రివర్స్ టెండర్స్ అని కొత్త పాలసీ పెట్టాడు. అంతకుముందు ఎక్కడైతే ఏమేమి టెండర్స్ ఉన్నాయో అవన్నీ రివర్స్ చేసి దానిలో అవినీతి జరిగిపోయింది కాబట్టి, దుబారా అయింది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి ఒక వ్యవస్థను నిర్మిస్తా చెప్పేసి రివర్స్ టెండరింగ్ పెట్టాడు. అది శుద్ధంగా ఫెయిల్ అయింది కాకుండా నష్టం కూడా వచ్చింది. ప్రతి ప్రాజెక్టులో ఉన్న దాన్ని ప్రాజెక్ట్ పరిశీలించి పరిష్కారం చేసుకోకుండా మొత్తం ఆపిచ్చేసాడు. ఇప్పుడు పోలవరం దాదాపు 6 నెలలు సంవత్సరాలు ఆగిపోయింది. ఆ రివర్స్ టెండరింగ్ పెట్టాడు, కాంట్రాక్టర్ మార్చాడు. ఎంత మిగిలిచాడు? 200 వీళ్ళకి తోకను పట్టుకోలేకపోయాడు. ఇసుక టెండర్స్ రివర్స్ అని పెట్టాడు. 6 నెలల సంవత్సరం ఇసుక లేకుండా చేశాడు. బిల్డింగ్స్ ఆగిపోయినాయి. బిల్డింగ్ వర్కర్స్ అందరూ అయ్యోమని బాధపడిపోయారు. తర్వాత ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసేయింది, శాండ్ మాఫియా విరిగిపోయింది. ఇప్పుడు తిరుమల దేవస్థానానికి వచ్చేకాడికి నెయ్యిది టెండర్స్ మార్చాలా, రివర్స్ టెండర్ పేరుతో పెట్టాడు. దీన్ని ఆ పాత పద్ధతిని మార్చాడు, కొత్త పద్ధతి పెట్టాడు. అప్పుడు 400-500 రూపాయలు ఉంటే ఇప్పుడు 320-340కు మార్చాడు. నేను మిగిలి పెట్టాను కదా అన్నాడు. ఎప్పుడుకైనా గుర్తుపెట్టుకోండి, స్టాండర్డ్ తగ్గితే రేట్లు కూడా తగ్గుతాయి, స్టాండర్డ్ పెరిగితే రేట్లు పెరుగుతాయి. కొంచెం ఎక్కువ పెరగచ్చు. వ్యాపారం చేసేవాళ్ళు డబ్బులు లేకుండా ఉంటారా? చేస్తారు. ఇప్పుడు దీనివల్ల ఇప్పుడు ఏమైంది, ఈ కల్తీకి సమస్య వచ్చింది. ల్యాబొరేటరీకి పోయింది. ల్యాబొరేటరీ వాళ్ళు అసలు ఆవు నెయ్యి కాదని చెప్పేశారు, కల్తీ నెయ్యి చెప్పారు. ఒకటి వచ్చాక ఏ కల్తీ ఏమేమి తెలిసింది? అదేదో ఢిల్లీలో ఒక సంస్థ ఉంది, అదేదో వాళ్ళు ఇంటర్నేషనల్ బిజినెస్ ఉన్నటువంటి సంస్థ. అది వాళ్ళు ఇంటర్నేషనల్ ఇంపోర్ట్ చేసుకుంటారు నెయ్యిని. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే అది ఇంటర్నేషనల్గా వచ్చేటువంటి రకరకాలుగా ఉంటాయి, అది రోజు వస్తాయి కదా. అవి కలిసిపోయినాయి కాబట్టి 320 రూపాయలకు అమ్మగలుగుతున్నాడు. కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళు ఎంత మ్యాక్సిమం 450-500 రూపాయల లోపల మేము వేయలేమన్నాడు. చివరికి టెండర్స్ 33% అది ఇచ్చేట్టున్నారు. నష్టమైన సబ్సిడీ మేము ఇస్తామని సిద్ధరామయ్య ఒప్పుకున్నాడు. 400 చిల్లరకో 500కో. మన దగ్గర ఉన్నాయి కదా. ఇప్పుడు బల్క్ ఉన్నప్పుడు పోయి అది చూడాలి మనం, అది సంస్థ ఎక్కడుంది, ప్రొడక్షన్ ఎక్కడ వస్తుంది. ట్రేడర్స్కి ఇవ్వకూడదు. ఏ ఉత్పత్తి చేసేటువంటి సంస్థకి పోవాలా, దాన్ని కెపాసిటీ చూడాలి. అది చూసేది కనపడాల. ట్రేడర్స్కి ఇచ్చేసారు. కొత్త జీవులు ఉన్నది ఉన్నాయి. ట్రేడర్స్కి ఇచ్చినాక అనేక రకాల కల్తీలు వస్తుంటాయి. ఆ ప్రాబ్లమ్స్ వచ్చిన మాట వాస్తవమే. ఈ కల్తీలు వచ్చిందని వచ్చారు, ఓపెన్ చేశారు. సరే, దానికని ముఖ్యమంత్రి బయట చెప్పుండొచ్చా, చెప్పకూడదా అంటే ఇదంతా పాలిటిక్స్. ఇవి ఎవడోడు ఎఫర్ట్స్ ఉన్నా ట్రై చేసుకుంటున్నారు. లోపం దొరికింది కాబట్టి ఛాన్స్ దొరికింది ఆయనకి, ఎక్స్పోజ్ చేశాడు. దానివల్ల భక్తులు దెబ్బతింటారు కదా అంటే, భక్తులు దెబ్బతింటారు కదా చెప్పేసి వాసన ఆపెడతారా? భక్తులు దెబ్బతింటారని చెప్పేసి వాసన ఆకి పెడితే కల్తీ జరుగుతూనే ఉంటుంది. భక్తుల సెంటిమెంట్కి మాకు సంబంధం లేదు. కొంతమంది భక్తుల సెంటిమెంట్ ఉంటుంది, మాకు సంబంధం లేదు. దాని నాణ్యత ఉందా లేదా, ఆరోగ్యం ఉందా లేదా చూసుకోవాలి. ఆ ప్రకారంలో లోపల మాట వాస్తవం. తర్వాత ఇంకోటి, టీటీడీ ట్రస్ట్ బోర్డు అది ఒక డివోటీస్తో కలిగినట్టుగా ఉండాలి. కానీ రాను ఏమైందంటే ఇంకా ప్రభుత్వాలు రాజకీయ నిరుద్యోగులకి, కార్పొరేట్ కంపెనీస్కి ఆ ప్రకారం ట్రస్ట్లో మెంబర్లకు ఇచ్చడం మొదలుపెట్టారు. అది జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఇంకొక ముందేసి
శాండ్ మాఫియాకి శాండల్వుడ్ మాఫియాకి మొదలు అందరికి ఇచ్చే మొదలుపెట్టాడు. ధర్మారెడ్డి ఈవోకి వచ్చిన తర్వాత శాండ్ మాఫియా రెడ్వుడ్ శాండల్ మాఫియాకి ఇద్దరికి ఈయన బంధువులు దగ్గర వాళ్ళు. ఈయన చరిత్ర చాలా దరిద్రమైన చరిత్ర, ఆయన పరిపాలన కూడా. ఇవన్నీ పరాకాష్ట అయింది. ఎంత మంచివాడిని పెట్టినా ఆ చెడు దానిలో కూర్చున్నప్పుడు, లేదంటే ఎంత మంచి వ్యవస్థ పెట్టినా చెడు వాడిని కోసం పెట్టినప్పుడు ఇదే సమస్య వస్తుంది. నేను ఒకసారి కమిషన్ చెప్పా, అయ్యా ఉంటే నువ్వు ఐఏఎస్ ఆఫీసర్గానే ఉండు, లేదంటే రాజకీయ డ్రెస్ వేసుకొని మాతో పాటు తిరుగు జెండా పట్టుకొని 2 in 1 ఎట్ అవుతావా అని. అదేమో లేదన్నా నువ్వు అట్ట అంటావన్నా అన్నాడు. చిన్నప్పుడు తెలుసు కాబట్టి. ఆయన రాజకీయ నాయకుడిగా వ్యవహరించాడు తప్పితే టీటీడీ ఈఓగా ఐఏఎస్ ఆఫీసర్గా ఆయన వ్యవహరించలేదు. నేను స్పష్టంగా చెప్పాను. అది ఐఆర్ఎస్ ఐఏఎస్ అన్న దగ్గరే కదా. అది కూడా దొడ్డిదారిన ఆ పదవి సంపాదించాడు, దొడ్డిదారిన. కాబట్టి దీనికి వస్తాయి ఇవన్నీ, నేను అనుభవించాల్సిందే. ఇప్పుడు నేను చెప్పిన ఏంటంటే దీనిపైన చాలామంది పౌరవేత్తలు ఊరికం చేస్తున్నారు, చాలామంది దిశ ఏదైనా దోపు న్యాయదాన్ని పెడుతున్నారు. ఎందుకే మీకు ఓవర్ యాక్షన్? ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ ప్రకారం చకాకా పట్టేది పౌరవేత్తల విషయం కాకూడదు. మీరు పూజలు చేసుకునేవాళ్ళు, మేము రాజకీయాలు చేసుకునేవాళ్ళం. మీకెందుకు ఇదంతా? అంటే మీకు హక్కులు ఉన్నాయి, పౌర హక్కులు ఉన్నాయి. పౌర హక్కులు ఉన్నంత మాత్రాన ఇట్లాంటి సెంటిమెంట్స్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వాలు మారినప్పుడు వాళ్ళకి అనుకూలంగా భజన చేసి ఇబ్బంది ఉంటే నువ్వు దేవుడికి భజన చేసుకోవు, రాజకీయ నాయకుడికి భజన చేస్తావు గొడవ. దేవుడికి భజన చేస్తే మేము కూడా దండం పెడతాం, నీకు రాజకీయ నాయకులు భజన చేసి మేము దండం పెడతాం. అందువల్ల ఒక విధమైన పద్ధతిలో ఇది వస్తుంది. ఇప్పటికైనా నా ఉద్దేశంలో ఇది ఎన్క్వైరీ కమిటీ వేశారు, ఏం జరుగుతుంది జరగనేయండి. ఇది ఆల్ ఇండియా ఇష్యూ. అది మరి బీజేపీ గవర్నమెంట్ ఏమంటుంది మనకు తెలియదు. ఇది డబ్బులించాం కాబట్టి వాళ్ళు ఏమనరు, కాపాడుకుంటారు. అదే ఇంకొక పార్టీగా అధికారులు ఉండి ఈ పార్టీకి ఎగురు దూకేవాళ్ళు, విశ్వ హిందూ పరిషత్తులు దూకేవాళ్ళు, ఏమో చేసేవాళ్ళు. విశ్వ పరిషత్తులు ఇప్పుడు దూకేర్లే, ఇప్పుడు దీన్ని ఉపయోగించుకుంటారు. ఈ సమస్యని ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళ పొప్పం కోసం ప్రయత్నించే క్రమానికి స్టార్ట్ చేశారు. డైవర్ట్ అయిపోయింది, ఈ ఇష్యూ డైవర్ట్ అయిపోయింది. ఎవడనే మీనేయండి, ఇది ఒక బిల్ట్లో జరుగుతుంది. దీన్ని ఆర్ఎస్ఎస్ వాళ్ళు దీన్ని ఉపయోగించడం ప్రయత్నిస్తున్నారు. ఇది ఒక డేంజర్. ఇది ఇప్పటికి ఇవన్నీ ఆపేయండి. ఏదో ఎంక్వైరీ కమిటీ వేశారు, ఎంక్వైరీ కమిటీ రిజల్ట్ రానియండి, దాన్ని బట్టి వదిలేయండి. దీని బట్టి వీధుల్లో ఈ లడ్ల వ్యవహారం ఎవరు చేసుకొచ్చినా కూడా మేము ఖండిస్తాం. అయిపోయింది. ఎందుకు దేవుణ్ణి నమ్మేస్తారు? దేవుణ్ణి నమ్ముకునే వాళ్ళు నమ్ముతున్నారు, దేవుణ్ణి నమ్మిన వాళ్ళు నమ్ముతున్నారు. దేవుణ్ణి అమ్ముకునేవాళ్ళు కొంతమంది, నమ్ముకునేవాళ్ళు కొంతమంది. అమ్ముకునేవాళ్ళు ఇదంతా చేస్తున్నారు, నమ్ముకునేవాళ్ళ యొక్క మనం దెబ్బ కొడుతున్నారు. కాబట్టి ఇవి ఆపేయమని చెప్పి కోరుతా ఉన్నాం. రాస్తారు, అందరూ రాస్తారు, తప్పే ఉంది. రాకపోతే అట్ట ఆయన రాకపోతే ఇంకా ఆయన ముద్ద అయిపోడు. ఇప్పుడే ముద్ద అయిపోయినాడు, అది రాకపోతే ఇంకా ముద్ద అయిపోతాడు. కాబట్టి రాస్తారు, తప్పకుండా రాస్తారు. మతం పేరుతో రాజకీయాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాం, దీనికి ఫుల్ స్టాప్ పెట్టే అవకాశాలు. అదే చెప్తున్నా, దాన్ని ఫుల్ స్టాప్ పెట్టాలని. ఫుల్ స్టాప్ పెట్టాలంటే అర్థం గొంగళ్ళలో కూర్చొని ఆనందం అంటూ వెంట్రుక ముక్కని అరిగిపోలేము. అది ఆర్ఎస్ఎస్ నుంచి స్టార్ట్ అయింది. బీజేపీ గవర్నమెంట్ వచ్చాకనే ఇవన్నీ స్టార్ట్ అయింది. రాముని ఉపయోగించడం, దెయ్య వంటి చేసుకుంటున్నారు. అందులో రాజకీయాలని మతానికి ఉపయోగించే పద్ధతుల్లో హోల్సేల్గా ప్రయత్నించింది బీజేపీ గవర్నమెంట్. దాని నుంచి అనేక కుక్కబోతు పందులు వస్తూనే ఉంటాయి కిందికి. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మానికి విఘాతం కలిగించేలా మాట్లాడుతున్నారు. దీన్ని వదిలిపెట్టేది లేదు, ఎవరు మాట్లాడినా కూడా దీన్ని మేము ఈదిలో బయట లాగుతామని చెప్తున్నారు సార్. దీన్ని ఎలా భావించండి? అసలు సనాతన ధర్మం ఏంటో ఆయన చదువుకోమని చెప్పండి. సనాతన ధర్మాన్ని గురించి ఆయన క్షుణ్ణంగా చదివిన తర్వాత ఆ మాట మాట్లాడితే నేను కూడా ఆయన దండం పెడతాను. సనాతన ధర్మం అనేది నాకు తెలిసిన 3 ముక్కలు. ఆయన పుస్తకాలు ఎక్కువ చదువుతాడు, నాకు తెలుసు. ఎక్కువ చదువుకోవాలని మనం ఎడ్యుకేటెడ్స్ అంటాం. బాగా ఎక్కువ పుస్తకాలు చదువుకోవాలని ఎడ్యుకేటెడ్స్ అంటాం, మేధావులు అనం. సమాజాన్ని క్షుణ్ణంగా స్పర్శించిన మేధావులు అంటాం. సనాతన ధర్మంలో ఏముందండి? సత్యచక్రం లేదా? భర్త చచ్చిపోతే ఆ చిత్తు మీద భార్యను కూడా కాల్చాలనేది సత్యచక్రం ఒక భాగం కాదా? భర్త ఎంత దుర్మార్గం చేసినా, తాగి వచ్చినా, తడుగొట్టినా, ఎంత కొట్టినా పెళ్ళం అణికి మణికి ఇంట్లో ఉండాలి తప్ప అంత ఎత్తర కూడా తిరుగుబాటు ఉందా లేదా? అంటే సార్ ఇక్కడ క్లారిఫికేషన్ సార్, పవన్ కళ్యాణ్ అనేది రోడ్డు మీద లాక్కుని వస్తుంది, సనాతన ధర్మం మీద తప్పుగా మాట్లాడతాయి. అంటే ఒక హిందువు అదే చెప్తున్నా, సనాతన అదే చెప్తున్నా, మళ్ళా చెప్తున్నా, సనాతన ధర్మం అనేది లడ్డు మీద
నేను అదంతా మర్చిపోతాను. కొన్ని మీమ్స్ చేస్తున్నారు, చాలా దారుణంగా చేస్తున్నారు ట్రోల్స్. బీఫ్ కావాలంటే పండుగ పోవాలా అనేంత దారుణంగా ట్రోల్స్. ఇప్పుడు ఒక మాట అండి, నేను పవన్ కళ్యాణ్ దీన్ని రైజ్ చేసిన గురించి తప్పడం లేదు. అందులో రైజ్ చేశారు, ఆయన రైజ్ చేశారు, ఆయన కూడా పొలిటికల్గా డెప్త్ ఉంది కాబట్టి చేస్తున్నాడు. అందులో జగన్కి వ్యతిరేకంగా గట్టిగా ఫైట్ చేసాడు అతను. ఛాన్స్ దొరికింది కాబట్టి ఫైట్ చేస్తాడు. నేను దాని జోలికి పోలే. సనాతన ధర్మం అనే మాట అన్నాడు, ఆ ఒక్కటే. నేను మిగతా నేనేం మాట్లాడలేదు. సనాతన ధర్మం గురించి ఒకసారి చూసుకోండి, పరిశీలించండి దయచేసి, ఆ తర్వాత దాని గురించి మాట్లాడని చెప్పి చెప్తాను. జంతువుల కొవ్వు పదార్థాలు లడ్డూలోకి వెళ్తాయని మీరు నమ్ముతారా? ఇప్పుడు ఇంతమంది కోట్లాది మంది భక్తులు ఒక రకంగా అనుకుంటారు, ప్రభుత్వం ఆధారాలు చూపిస్తుంది, మీరు నమ్ముతారా? నేను దేవుడే నమ్మను, దాన్ని నమ్మను నన్ను చెప్తావు. టేస్ట్ ఉంటుంది, ఆ టేస్ట్ తగ్గిపోయింది. ఒకప్పుడు లడ్డు వస్తే 4 రోజుల పాటు ప్రిజర్వ్ ఉండేది, ఇప్పుడు వారానికే మగ్గిపోతున్నాయి. మొత్తం క్వాలిటీ పడిపోయింది, ఆ క్వాలిటీ ఇది కూడా పడిపోయింది. దీన్ని కలుపుతారలేదని ఇది వేశారు, కోర్టు కూడా పోయి ఉన్నారు. తర్వాత ఎన్క్వైరీ కమిటీ వేశారు, తేలనేయండి. సిట్ వేశారు, తేలనివ్వండి. అదే నేను అందరికన్నా ముందర నేను రైజ్ చేసింది సుప్రీంకోర్టు సూమోటివ్గా తీసుకొని దీన్ని ఎంక్వైరీ కోరాను. సిట్ రిపోర్ట్ ఇప్పుడు కానీ ముఖ్యమంత్రి ఏం చెప్తే రిపోర్ట్ వస్తాయండి. ఏ గవర్నమెంట్ అని కానీ సిట్ వేశాడంటే గవర్నమెంట్ సీఎం ఏం చెప్తే రాస్తాడు పాపం వాళ్ళు. అదే పెద్ద అందుకని సూమోటోగా సుప్రీంకోర్టే ఈ ఇష్యూని తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలంటే ఇది ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందినటువంటి సమస్య. ఇది భక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు, ఇది విస్తృత పరిధిలో ఉంది కాబట్టి సుప్రీంకోర్టు డిసిషన్ తీసుకొని సూమోటోగా ఒక ఎంక్వైరీ చేసి దీన్ని పులి స్టాప్ పెట్టుకుని కొన్ని మాట. అందుకని ముందు నేను ప్రపోజ్ చేశాను, దానిపైన నేను ఉన్నా. అంతేగాని నేను సిట్ పైన నమ్మకం చెప్పడం లేదు. ఏ గవర్నమెంట్లో కానీ సిట్ వేసింది ఇప్పుడు పరిష్కారం చెప్పండి. ఏ గవర్నమెంట్ అని సరే వర్ష పెట్టడానికి చెప్పడానికి కావాలండి. సిట్ అంటే అర్థం ఏంటి? రిపోర్ట్స్ ముఖ్యమంత్రికి ఇస్తారు, ముఖ్యమంత్రి దాన్ని లోపల పెడతాడు, ఆయన రిపోర్ట్ రాసి పెడతాడు, రీరైటింగ్ ది జడ్జిమెంట్ అంతే. నాట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ వేసినా, జగన్మోహన్ రెడ్డి వేసినా, ఎవరు వేసినా సిట్ అనేది మొత్తం సమాచారం తీసుకొని ఆయన ముందర పెడతారు. వాళ్ళకి అనుకూలంగా దాన్ని జిస్ట్ చేసుకొని పాటిస్తారు. కాబట్టి ఇట్ ఇస్ జస్ట్ ఈజ్ రీరైటింగ్ ది సీఎంస్ జడ్జిమెంట్. వచ్చిన నెయ్యిని మైసూర్లో సెంట్రల్ గవర్నమెంట్ ల్యాబ్ మైసూర్లో ఉంది, దానికి కూడా పంపించారు. ఆ రిపోర్ట్ కూడా వచ్చింది, అది బయట పెట్టలేదు అనేసి అది గుజరాత్లో ఉన్న నాకు అది ఇప్పుడు ఏది బయటకు వచ్చి అది మాట్లాడగలము, బయట దాని గురించి మాట్లాడడం మనకు కుదరద్దు. అపోహల మీదనో ఊహాల మీదనో చెప్పలేము. ఒకటి బయటకు వచ్చింది కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నాము, రిపోర్ట్ ఓపెన్గా బయటకు వచ్చింది కాబట్టి. ఏఆర్ డైరీ మీద శాంపుల్స్ తీసుకున్నారు చెన్నైలో, ఏదైతే కల్తీ సరఫరా. సో 4 అసలు ఎందుకంటే రివర్స్ చేశారండి. ఒక జరుగుతున్న దానిలో గవర్నమెంట్ కర్ణాటక ది బెస్ట్ యూనిట్, అది ద బెస్ట్ యూనిట్గా ఉన్నటువంటి కర్ణాటక ఎందుకు క్యాన్సిల్ చేయాలా? కేరళ ఎందుకు క్యాన్సిల్ చేయాలా? ట్రేడర్స్కి ఎందుకు ఇవ్వాలా? ఎందుకు చేశారు చెప్పండి? దాని సంబంధం చెప్పండి ముందర, మళ్ళీ మాట్లాడదాం మిగతా. లడ్డు తయారీలో ఎక్కువ ఖర్చు అవుతుంది, ఖర్చు తగ్గించే దానికోసం నెయ్యి క్వాలిటీ ఇవన్నీ కూడా తగ్గించాలి. ఖర్చు తగ్గడానికే పెండగలుగుతారా? ఖర్చు తగ్గించాలని ఎటు కూర్చుంటుంది? ఖర్చు అవుతుంది, క్వాలిటీ ఉంటుంది, జనానికి ఉపయోగపడుతుంది. జనం ఏమైనా లడ్డులు తగ్గించమని అడిగారా? భక్తులు ఎంత కొంటారు వాళ్ళు. వర్కౌట్ చేసి పెట్టు, క్వాలిటీ తీసి మెయింటైన్ చేయి, వర్క్ కావాలంటే పెంచుకో. దాని లడ్డు ధర మేము వద్దన్నాం, లడ్డు ధర పెంచమని వద్దని అది చేసుకో. కానీ నీకు తక్కువ రేటుకి కావాలని చెప్పేసి నేను పనికి మళ్ళీ కలిపేసి చెత్త లడ్డు తయారు చేసి పవిత్రంగా దండం పెట్టుకుని తినమని అంటే ఎటు కుదురుతుంది? రివర్స్ టెండర్లు అనేది మా ప్రభుత్వంలో చేయమని చెప్పినటువంటి చంద్రబాబు సర్కారు గత నెల 7వ తారీఖు నాడు ఈ టెండర్స్ పిలిచారు గీకి. కానీ రివర్స్ టెండర్ ద్వారా ఏదేది ఆగస్టు నెలలో పిలిచినటువంటి నెయ్యి టెండర్లకు సంబంధించి రివర్స్ టెండర్ ద్వారా నందినికి కానీ ఆల్ఫా కానీ కేటాయించారు. దీన్ని ఏమని చెప్పాలి? ఆల్ఫా నెయ్యి సంస్థకి 65% కేటాయించారు, 35% వచ్చేసరికి నందినికి కేటాయించారు. ఇది రివర్స్. వాస్తవానికి నందిని వాళ్ళకే ఎక్కువ ఇవ్వాలి, దీనికి ఇది కూడా ఇవ్వకూడదు. ఈ ఆల్ఫా వాళ్ళు కూడా ఇవ్వకూడదు, వాళ్ళకి ఇవ్వాలి. ఏం మాట్లాడాలో తెలియదు మనకి. ఇది ఇక్కడికి వచ్చేక్కడికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నాకు ఇప్పుడు కూడా అర్థం కాదు ఏంటంటే 35% మాత్రం కర్ణాటక ఇవ్వడం ఏంటి, 60 వీళ్ళకి ఇవ్వడం ఏంటి, అందరూ బ్లాక్ స్పాట్లో ఉన్న సంస్థ ఎందుకు ఇసారి తెలియదు. ఇట్లాంటి తప్పులు జరుగుతున్నాయి, అందుకని ఎంక్వైరీ జరగనివ్వండి. అది కూడా చర్చించాం, నాకు డిస్కస్ చేసే కొంతమందితో.
వాళ్ళు ఏమంటారంటే ఒక సంస్థ పెట్టాలి, ఇప్పుడు ఒక 50 ఎకరాలు కేటాయించున్నారు, ట్రైల్ వేసి ఫెయిల్ వదిలేశారు, ఆవులు తీసుకొచ్చి పెట్టుకోవాలి. మన క్లైమేట్కి ఆవులు బతకవు, క్లైమేట్ పంజాబ్లో అటువంటి చోట్ల క్లైమేట్ని బట్టి ఆవులు ఉంటాయి, బర్రెలు ఏడానే ఉంటాయి, ఆవులు దానికి క్లైమేట్ని బట్టి ఉంటాయి. అందుకే పంజాబ్లో ఎక్కువ దొరుకుతుంది. అది ట్రై చేసినాము, అవి చచ్చిపోతున్నాయి ఒకటి. రెండోది వాడు ఏంటంటే ఒక వాళ్ళు ఎవరంటారే కాదు, కట్టమిసి రామన్న గారు చెప్పేవాడు సిఆర్ రెడ్డి, నువ్వు ఎందుకు అవి పని చేసుకోలేదంటే వెన్ మిల్క్ ఈజ్ అవైలబుల్ వై షుడ్ ఐ పర్చేస్ కౌ అన్నాడంట. అట్లా ఇప్పుడు ఇదంతా పెట్టి ఆ డైరీ పెట్టి దానిలో నెయ్యి మాత్రం తీసుకుంటానుకో, మళ్ళీ బై ప్రొడక్ట్స్ వస్తాయి కదా, వెన్న చీజు అవి, దానికి మళ్ళీ ఇంకొకటి పెట్టుకోవాలా. కౌపీనార్థం అని చెప్పని ఒక సామెత ఉంది. ఒక సన్యాసి బైబిల్ చాలా వస్తాయి, ఇవన్నీ చేయడం వల్ల టీటీడీ వల్ల కష్టం అవుతుంది, మా వల్ల కాదని అన్నారు. సరే నేను కూడా సరే అప్పుడు కట్టపల్లి రాగని చెప్పింది, నాకు గుర్తొచ్చింది, బాగానే ఉంది అనుకున్నాను. ఇప్పుడు ఈ రాజకీయాల మార్పులు జరుగుతున్నాయి. తెలంగాణలో కూడా రాజకీయ షిఫ్టింగ్స్ ఉండకూడదు అనుకున్నారు, ఫిరాయింపులు ప్రోత్సహిస్తాను అనుకున్నారు. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి కూడా ప్రోత్సహిస్తున్నాడు. అదేమంటే వాళ్ళు చేశారు కదా అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా రాజకీయ ఫిరాయింపులు అంటే నేను ఇక్కడి నుంచి మెడ్రాస్ పోవాలంటే తిరుపతి మీదకి పోవచ్చు, వయా చిత్తూరు అని వస్తుంది. అప్పుడు ఇప్పుడు రాజకీయ మార్పులు కూడా అటు జరుగుతున్నాయి, వయా చిత్తూరు లాగా రాజకీయ మార్పులు అటు జరిగి ఇటు జరిగి మళ్ళీ పవన్ కళ్యాణ్ దగ్గర జరుగుతున్నాయి. ఇది వయా మీడియా రాజకీయ ఫిరాయింపులు కానీ ఏ ఫిరాయింపులు కానీ ప్రోత్సహించడం మంచిది కాదు. ఈరోజు నిన్న నిమ్మల రామానాయుడు బాగా తెలిసింది కాబట్టి చెప్తున్నా. గతంలో నేను మదనపల్లికి వచ్చినప్పుడు వచ్చే చంద్రబాబు చెప్పాను, అయ్యా ప్రభుత్వం మీద పైన ఉంది, కింద నీ ప్రభుత్వం లేదని చెప్పాను. ఇప్పుడు కొత్తగా ఏంటంటే పాత ఓడిపోయిన ఎమ్మెల్యేలు కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు మధ్య రాజీ కుదుర్చుకొని నా జోలికి నువ్వు రాబాక నీ జోలికి నేను రానని చెప్పేసి అవినీతిని ఒక పద్ధతుల్లో చక్రం పద్ధతి నడిపిస్తున్నట్టుగా నాకు ఆలోచన వచ్చినాయి. అందులో చెప్తున్నాను, పాత ఎమ్మెల్యేలు కొత్త ఎమ్మెల్యేలు రాజీ పడుకొని మన దోపిడీ చేయడానికి సిద్ధపడుతున్నారు. చంద్రబాబు జాగ్రత్త పడకుండా పోతే పోతాం.